నమస్కారం. నేను మీ సిరి. ఈరోజు కథ మిస్టర్ విలన్ పార్ట్ 29. ఇక కథలోకి వెళ్తే అశ్వి అందమైన మోముని అతని దోసిలలోకి తీసుకున్నాడు. అశ్వి తన కలువ లాంటి కళ్ళతో బిడియంగా చూస్తుంది. ఫ్రీగా వదిలేసిన ఆమె హెయిర్ను వెనక్కి నెట్టి ఆమె చెంపను సుతారంగా తడుముతూ బుగ్గపై ప్రేమగా ముద్దు పెట్టుకున్నాడు. అతని పెదవుల తాకిడికి అశ్వి శరీరం సన్నగా కంపించగా పరవశంతో కళ్ళు మూసుకుంది. అశ్విని ప్రేమగా చూస్తూ తనని హృదయానికి హత్తుకున్నాడు. అతని చుట్టూ చేతులు పెనవేసి అతని హృదయంపై తలవాల్చింది అశ్వి. కాసేపటికి అశ్వికి దూరం జరిగి తనను చేతుల్లో ఎత్తుకుని బెడ్పై పడుకోబెట్టాడు. అశ్వి టెన్షన్గా చూస్తుంటే డోంట్ పానిక్ అని చిన్నగా స్మైల్ ఇస్తూ తన పక్కకి వాలిపోయి అశ్వి చుట్టూ చేయి వేసి హగ్ చేసుకొని ప్రశాంతంగా పడుకో అని కళ్ళు మూసుకున్నాడు దేవ్. ఇదంతా కలలాగా ఉంది అశ్వికి. ఇన్నాళ్ళుగా ఎదుర్కొన్న సమస్యల వల్ల చెప్పుకోలేని బాధతో భారమైన అశ్వి హృదయం తేలికవగా అతని గుండె సవ్వడి వింటూ హాయిగా కళ్ళు మూసుకుంది. ప్రేమించిన భాగస్వామి తోడుగా ఉంటే అదే కొండంత బలం, ధైర్యం. ఇద్దరూ ఒకరి సాన్నిహిత్యాన్ని మరొకరు ఫీల్ అవుతూ అలాగే నిద్రలోకి జారుకున్నారు. మార్నింగ్ మేల్కొన్న అశ్వి కళ్ళు తెరిచి దేవ్ వైపు చూసింది. ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. ఎంత క్యూట్గా ఉన్నావు మిస్టర్ విలన్. ప్రేమగా చూస్తూ అతని చెంపపై ముద్దు పెట్టుకుంది. ఆ ముద్దుకి దేవ్ కళ్ళు తెరిచి చూడగా సిగ్గుతో బెడ్పై నుండి లేచి నవ్వుకుంటూ బయటికి పరిగెత్తింది అశ్వి. దేవ్ బుగ్గపై తడుముకుంటూ తనలో తానే నవ్వుకున్నాడు. రెడీ అయ్యి కిచెన్లోకి వెళ్ళింది అశ్వి. వెలిగిపోతున్న అశ్వి మొహాన్ని ఆశ్చర్యంగా చూస్తూ మీ ఇద్దరి మధ్య సమస్య పరిష్కారమైనట్టుంది అంది జయ నవ్వుతూ. అశ్వి చిన్నగా స్మైల్ ఇచ్చింది. ఆ నవ్వులోనే సమాధానం అర్థమై నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి తల్లి అంది జయ సంతోషంగా చూస్తూ. దేవ్ వెళ్ళడం గమనించి ఇప్పుడే వస్తా ఆంటీ అని దేవ్ దగ్గరికి పరిగెత్తింది అశ్వి. జయ నవ్వుకొని తన పనిలో తాను మునిగిపోయింది. ఓకే జయ్, వస్తున్నాను. దేవ్ ఫోన్ మాట్లాడుతుంటే సీరియస్గా ఉన్న అతని ఫేస్ను తదేకంగా చూస్తుంది అశ్వి. దేవ్ ఫోన్ పెట్టేసి అశ్వి వైపు చూశాడు. అప్పుడే హాల్లోకి వస్తూ ఇద్దరిని చూసి గోడ పక్కన నక్కి గమనిస్తుంది నిషా. దేవ్ ఏమైంది, ఏదైనా ప్రాబ్లమా అడిగింది ఆందోళనగా చూస్తూ. వచ్చాక చెప్తాను, డోంట్ వరీ అని ముందుకు వెళ్ళి మళ్ళీ వెనక్కొచ్చి టెన్షన్గా చూస్తున్న అశ్వి బుగ్గపై చటుక్కున ముద్దు పెట్టి టెన్షన్ పడకు బాయ్ అని వెళ్ళిపోయాడు. అశ్వి పేదాలు చిన్నగా విచ్చుకోగా ఈ దృశ్యాన్ని చూసిన నిషా గుండెల్లో పిడుగు పడినట్టయింది. షాక్తో తూలి పడబోతూ తనని తాను తమాయించుకుంది. నేను చూసింది నిజమేనా? నేను వేసిన ప్లాన్కి దేవ్ అశ్విపై ద్వేషంతో రగిలిపోతాడు అనుకుంటే ప్రేమగా ముద్దు పెట్టి వెళ్తున్నాడేంటి? అసలేం జరుగుతుంది? ఇద్దరూ కలిసిపోయానా? పిచ్చి పట్టినట్లుగా అనిపిస్తుంటే పరిగెత్తుకుంటూ తన రూమ్కి వెళ్ళి డోర్ పెట్టేసింది. నువ్వు దేవ్ దానికి దగ్గరవడానికి వీల్లేదు. దేవ్ ఎప్పటికీ నాకీ సొంతం. టేబుల్ మీద వస్తువులన్నీ కింద విసిరేసి బెడ్పై కూలబడింది. కళ్ళలోంచి కన్నీరు ఉబికి వస్తుంటే తల పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. కారులో వెళ్తున్న దేవ్ పోలీస్ స్టేషన్కి వెళ్లే దారిలో కొంచెం దూరంలో ఆగి ఉన్న జై వాళ్ళని చూసి కారాపి దిగాడు. ఎదురుగా సంకెళ్ళు వేసి పోలీసుల చేతులలో ఉన్న సూరజ్ను చూడగానే రక్తం మరిగిపోయింది దేవ్కి. ఆవేశంగా మీదకు వెళ్ళబోగా జై కానిస్టేబుల్స్ తనని పట్టుకుని ఆపేశారు. సూరజ్తో పాటు పక్కనే ఉన్న విరాజ్ బిక్కుబిక్కుమంటూ భయంగా చూస్తున్నారు. సూరజ్, మా డాడ్ కోలుకోకుండా ఎందుకు చేశావు? ఏం ఆశించి చేశావు? సూరజ్ను చంపేలా చూస్తూ అడిగాడు దేవ్. సూరజ్ ఏమీ మాట్లాడకుండా మౌనంగా చూస్తుంటే మాట్లాడు, నాకు సమాధానం కావాలి. జైను కానిస్టేబుల్స్ను విడిపించుకుని సూరజ్ చెంపపై బలంగా కొట్టగా పోలీస్ వెహికల్పై పడిపోయాడు. నిన్ను ఇలా కాదురా అని దేవ్ తనతో పాటు తెచ్చిన ఐరన్ రాడ్ను అతని కారులో నుండి బయటికి తీశాడు. దేవ్ ఏం చేస్తున్నావు? వాణ్ణి నేను చూసుకుంటానని చెప్పాను కదా అని అంటున్న జైని ఆవేశంతో నెట్టేశాడు. వద్దు సార్ అని తనని పట్టుకొని ఆపుతున్న పోలీసులను అందరినీ ఒక్క ఉదుటిన పక్కకు నెట్టి ఉగ్రరూపుడిలా ఆగ్రహంతో ఊగిపోతూ సూరజ్ దగ్గరికి 2 అంగల్లో చేరుకున్నాడు. దేవ్ నన్నేం చేయొద్దు అని భయంగా వెనక్కి అడుగులు వేస్తున్న సూరజ్ కాళ్ళ మీద ఆ రాడ్తో బలంగా కొట్టగా మోకాళ్లపై కింద కూలబడ్డాడు. దేవ్ మా డాడ్ని ఏం చేయొద్దు అని సూరజ్కు అడ్డుగా నిలబడిన విరాజ్ను చంపేసేలా చూస్తూ అతని కాలర్ పట్టుకొని నువ్వు మధ్యలోకి రాకు విరాజ్, వస్తే మీ డాడ్కి పట్టిన గతే నీకు పడుతుంది అని పక్కకి విసురుగా నెట్టేసి తనని పట్టుకున్న పోలీసులను విడిపించుకుని సూరజ్ వెన్నెముకపై బలంగా కొట్టగా ప్రాణం పోయే నొప్పితో విలవిలలాడుతూ కుప్పకూలిపోయాడు. డాడ్ అని అరుస్తూ దగ్గరకొచ్చాడు విరాజ్. మా డాడ్ని కోలుకోకుండా చేస్తావా?
మా డాడ్ అనుభవించిన నరకాన్ని నువ్వు అనుభవించాలి అని మళ్ళీ కొట్టబోతుంటే జై దేవ్ చేతిలో రాడ్ లాక్కుని పక్కన పడేశాడు. దేవ్, నువ్వు కొట్టిన దెబ్బలకు వాడి వెన్నెముక కాళ్ళు విరిగిపోయుంటాయి. ఇంకా కొడితే చస్తాడు. ఆవేశాన్ని కంట్రోల్ చేసుకో అని చెప్పి, ఆఫీసర్, అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ఫాస్ట్ అనడంతో దేవ్ని వదిలి సూరజ్ దగ్గరకొచ్చి సూరజ్ను వెహికల్లో ఎక్కించారు పోలీసులు. ఏడుస్తూ పక్కనే కూర్చున్నాడు విరాజ్. వెహికల్ వెళ్ళిపోయింది. అంత ఆవేశం ఏంటి దేవ్? పోలీసులను కూడా కొట్టేశావు. నలుగురిని కాదు, ఇంకో 10 మందిని తీసుకురావాల్సింది నిన్ను ఆపడానికి. సరే, నేను స్టేషన్కి వెళ్ళి మేనేజ్ చేస్తాను. వాడికి వేయాల్సిన శిక్ష వేశావుగా, ఇంక వెళ్ళింటికి అన్నాడు గుర్రుగా చూస్తూ. వాడు చేసిన పనికి చంపేయాల్సింది, బ్రతికిపోయాడు. కోపంగా కారెక్కి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు దేవ్. జై భారంగా నిట్టూరుస్తూ తన కారులో స్టేషన్కి వెళ్ళాడు. కోపంగా లోపలికొస్తున్న దేవ్ని చూసి, ఏంటి దేవ్ అలా ఉన్నావు? ఎక్కడికి వెళ్ళావు అంటూ సోఫాల నుండి లేచి దగ్గరికి వెళ్ళింది జగదాంబ. నీ అల్లుడి దగ్గరికి అన్నాడు దేవ్ కోపంగా చూస్తూ. సూరజ్ ఊర్లో ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళావా? ఏమైంది దేవ్ అయోమయంగా చూస్తూ అడిగింది. సోఫాలో ఉన్న లోకేష్ని చూస్తూ, డాడీ ఇన్ని సంవత్సరాలుగా కోలుకోవడానికి కారణమెవరో తెలుసా? గట్టిగా వినిపించిన దేవ్ గొంతుకి కిచెన్లో ఉన్న అశ్వి జైలతో పాటు గదిలో ఉన్న రోహన్ కూడా హాల్లోకొచ్చారు. ఇంకెవరు? ఈవిడగారి తండ్రే కదా అంది జగదాంబ అశ్విని కోపంగా చూస్తూ. డాడ్కి ఆ పరిస్థితి రావడానికి కారణం అశ్విత తండ్రి. కానీ డాడ్కి డాక్టర్ చేత రాంగ్ ట్రీట్మెంట్ ఇప్పించి కోలుకోకుండా చేసిన వ్యక్తి వేరే ఉన్నారు అన్నాడు. ఎవరు దేవ్ అడిగింది జగదాంబ అనుమానంగా చూస్తూ. నీ అల్లుడు సూరజ్ అన్న దేవ్ మాటలకు అశ్వి తప్ప మిగతా వారందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. సూరజ్ చేయడమేంటి? ఏమంటున్నావు దేవ్ అంది జగదాంబ నమ్మలేనట్లుగా. అవును, వాడే చేశాడు. ఆ డాక్టర్ విఘ్నేష్ను డబ్బుతో కొనేసి డాడ్ కోలుకోకుండా చేశాడు. అందుకే వాడి వెన్నెముక విరగ్గొట్టి వాడు కూడా బెడ్కే పరిమితమయ్యేలా చేసొచ్చా అన్నాడు. జగదాంబ షాకింగ్గా చూస్తుంటే, ఇన్ని రోజులు పాముకి పాలు పోసి పెంచావు నువ్వు. నేను ఇంట్లో నుండి వాళ్ళని వెళ్ళగొట్టినా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు. కంపెనీ బోర్డ్ ఆఫ్ మెంబర్స్ని చేశావు. ఇప్పటికైనా ఎవరు ఎలాంటి వాళ్ళో తెలుసుకుంటే మంచిది చెప్పేసి అతని గదిలోకి వెళ్ళిపోయాడు. వెనకాలే అశ్వి కూడా వెళ్ళింది. దేవ్ మాటలకి నిషాకి చెమటలు పట్టేశాయి. అమ్మో, నా గురించి నిజం తెలిస్తే నన్ను చంపినా చంపేస్తాడు. జాగ్రత్తగా ఉండాలి మనసులో అనుకుంది. సూరజ్ ఇంత మోసం చేస్తాడా? జగదాంబ హృదయం తట్టుకోలేకపోయింది. ఏడుస్తూ సోఫాలో కూలబడింది. మా అమ్మ డాడీ విషయంలో అంత దారుణంగా ప్రవర్తించాడా? సూరజ్ తనతో అన్న మాటలు గుర్తొచ్చాయి రోహన్కి. దేవ్ను కాదని అర్జున్ని చంపమని రోహన్కి చెప్పడం, దేవ్ గురించి నెగిటివ్గా చెప్పడం, నీకన్నా మీ డాడ్ కన్నా మీ అన్నయ్యకి తన భార్య ఎక్కువ అని చెప్పడం, అర్జున్ షూట్ చేసి విరాజ్ మన ఫ్యామిలీ కోసమే చేశాడు, నువ్వే షూట్ చేశావని దేవ్కి చెప్పు అనడం అన్నీ గుర్తు చేసుకుని వాళ్ళు దుర్మార్గులని తెలియక వాళ్ళ మాటలు విని అన్నయ్యను నా మాటలతో బాధ పెట్టాను, అన్నయ్యని దూరం పెట్టాను. అతని మనసంతా ఏదోలా అయిపోయింది. లోకేష్ చేయి పట్టుకుని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రోహన్. గదిలోకి వెళ్ళిన దేవ్ తల పట్టుకుని సోఫాలో వెనక్కి వాలాడు. దేవ్ అని అశ్వి పిలవడంతో కళ్ళు తెరిచి చూశాడు. కాఫీ తీసుకో. కాఫీ అతని చేతికి అందించి పక్కనే కూర్చుంది. కాఫీ తాగేసి ఆమె ఒడిలో తలపెట్టుకుని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి కళ్ళు మూసుకున్నాడు. అశ్వి అతని తల నిమురుతూ ఉండిపోయింది. కాసేపటికి నిద్ర నుండి మేల్కొని అశ్వి ఒడిలో నుండి లేచి కూర్చున్నాడు. అశ్వి చేతులను పట్టుకుని, థ్యాంక్స్ అశ్విత, నీ వల్లే ఆ సూరజ్ మోసం తెలిసింది. నీ వల్లే డాడీ ఇప్పుడు కోలుకోగలుగుతున్నారు అన్నాడు. అది నా బాధ్యత దేవ్, థ్యాంక్స్లు చెప్పి నన్ను పరాయిదాన్ని చేయొద్దు అంది. దేవ్ నవ్వుతూ తన నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. అంకుల్కి మెడిసిన్స్ ఇచ్చే టైం అయింది, మీరు కొద్దిసేపు రెస్ట్ తీసుకోండి అంది సోఫాల నుండి లేస్తూ. ఆఫీస్లో వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. తనతో పాటే కిందకొచ్చాడు. అశ్వి లోకేష్ దగ్గరికి వెళ్ళగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు దేవ్. సాయంత్రం దేవ్ వచ్చేసరికి ఫ్రెష్ అయ్యి మిర్రర్ ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంది అశ్వి. ఇంకా ఈ గదిలోనే ఉంటావా? దేవ్ మాటలు వినిపించి వెనక్కి తిరిగి చూసింది అశ్వి. చేతులు కట్టుకొని డోర్కి ఆనుకొని చూస్తున్నాడు. మీరెప్పుడొచ్చారు అంది మిర్రర్ ముందు నుండి లేస్తూ. ఇందాకే వచ్చాను కానీ మన గదిలో ఉండకుండా ఇక్కడేం చేస్తున్నావు అన్నాడు అశ్విని ఓరగా చూస్తూ. మీరే కదా నన్ను ఇక్కడ ఉండమన్నారు అంది సాగదీస్తూ. అప్పుడంటే ఏదో కోపంలా అన్నాను, ఇప్పుడు ప్రేమతో రమ్మంటున్నా రావా అన్నాడు అశ్వి విచిత్రంగా చూసి. దేవ్, నువ్వు ఇలా కూడా మాట్లాడతావా? కొత్తగా కనిపిస్తున్నావు నువ్వు అంది బ్లష్ అవుతూ. ముందు ముందు ఇంకా కొత్తగా కనిపిస్తాను. నీ లగేజ్ జయాంటి తీసుకొస్తుంది కానీ పద అని అశ్వి చేయి పట్టుకొని అతని గదిలోకి తీసుకెళ్లాడు.
బెడ్పై ఉన్న కవర్ తీసి ఆమె చేతిలో పెట్టి వెళ్ళి రెడీ అవు బయటికి వెళ్దాం అన్నాడు. కవర్లో ఉన్న డిజైనర్ రెడ్ కలర్ శారీని చూసి అశ్వి కళ్ళు మెరిశాయి. నవ్వుతూ దేవ్ వైపు చూసి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళింది. 5 నిమిషాల్లో శారీ కట్టుకుని డ్రెస్సింగ్ రూమ్ నుండి బయటకొచ్చిన అశ్విని చూసి స్టన్ అయిపోయాడు దేవ్. తనని కన్నార్పకుండా చూస్తూ అశ్వి దగ్గరికి అడుగులు వేశాడు. అశ్వి సిగ్గుపడుతూ తలదించుకుంది. తనని ఆరాధనగా చూస్తూ అశ్వి వెనక్కి వెళ్ళి పాకెట్లో ఉన్న నల్లపూసల చైన్ తీసి అశ్వి మెడకు పెడుతుంటే ఆ బ్లాక్ బీడ్స్ చైన్ను చూసి అశ్వి మొహం వెలిగిపోయింది. తల తిప్పి ప్రేమగా దేవ్ వైపు చూస్తుంది. వీపుపై పరుచుకున్న ఆమె కురులను పక్కకు నెట్టి చైన్ పెట్టేసి అశ్విని తన వైపుకి తిప్పుకున్నాడు. ఆ తరువాత ఏం జరగబోతుంది? దేవ్ అశ్వికి ఎలాంటి సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాడు? అద్భుతమైన కథనంతో క్యూట్ రొమాంటిక్ సీన్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి. కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.